ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ రాశిని బట్టి మీరు ఎలాంటి భార్యను పొందుతారో తెలుసుకుందాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనే ఘట్టం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరి జీవితంలో అయినా ఒక్కసారి వచ్చే మధురమైన అనుభూతి. అందుకే పెళ్లికి ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటారు మన పెద్దలు. అయితే ఇప్పుడంతా సీన్ లేదు, కానీ పెళ్లికి ముందు కాబోయే భాగస్వామితో మాట్లాడడం ద్వారా వారి ధోరణి, మనస్తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల వారి గురించి మనం ఒక అంచనాకు రావచ్చు. అయితే ఇవన్నీ జరిగినప్పటికీ చాలా మంది పెళ్లి అనే పేరు ఎత్తగానే ముందుగా జాతకాలు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలా మంది జాతకాలు కుదరకపోతే పెళ్లిళ్ళని క్యాన్సిల్ కూడా చేసేస్తారు. ఎందుకంటే జాతకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని నమ్ముతూ ఉంటారు చాలా మంది పెద్దలు. అందుకే వారి జన్మ రాశులకు సరిపడా ఇతర రాశులకు చెందిన వారి వివాహాలు జరిపించడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇలా చేస్తేనే వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని విశ్వసిస్తారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే జ్యోతిష శాస్త్ర ప్రకారం మీ రాశిని బట్టి మీరు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో చెప్పొచ్చు అని అంటున్నారు నిపుణులు. మరి ఇంతకీ ఏ రాశి వారు ఎలాంటి భాగస్వామిని చేసుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు సాహసోపేతమైన మరి ఎక్కువగా ప్రేమించే స్త్రీని భార్యను పొందుతారు. వీరు భర్తల యొక్క వాస్తవిక అంచనాలను అర్థం చేసుకోరు. ఇదంతా వీరు పుట్టుకతో వచ్చిన స్వభావం కారణంగానే జరుగుతుంది. ఎప్పుడు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. వీరు మీకు చాలా విషయాల్లో సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశి. ఈ రాశి వారు మంచి గుణవంతురాలని భారీగా పొందుతారు. వీరు మీ ఇంటిని అందంగా, హాయిగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. వీరు కొంత మొండి పట్టుదల ఉన్నప్పటికీ అత్యంత నమ్మకంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు అధికంగా ఖర్చు చేస్తారు. వీరి భర్తలపై ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. ఇక మిథున రాశి. ఈ రాశి వారు ప్రతిసారి కొత్త విషయాలను కనుగొనే భార్యను పొందుతారు. అయితే వీరి భాగస్వామి కొన్నిసార్లు సంచలనంగా వ్యవహరిస్తారు, కానీ భర్తతో లోతైన మరియు ఆసక్తికరమైన సంభాషణ చేయడానికి ఇష్టపడతారు. అయితే వీరు ఏ విషయంపైన ఎక్కువ ఆసక్తి పెంచుకోరు, త్వరగా ఆసక్తిని కోల్పోతారు. వీరు ఎక్కువగా విసుగు కూడా చెందరు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారి వివాహ విషయం చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు చేసుకోబోయే భాగస్వామి భర్తపై ఎంతో అంకిత భావంతో ఉంటారు. వీరు ఎలాంటి కండిషన్లు లేదా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది అవసరమో తెలుసుకొని వాటిని మీకు ఎలా అందించాలో బాగా తెలుసు. వీరి స్వభావంతో మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటారు, కానీ వీరికి అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇక సింహరాశి. ఈ రాశి వారు పెళ్లి చేసుకున్న అమ్మాయిలు భావోద్వేగాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. అయితే వీరు భర్త ఆరోగ్యకరమైన మరి ఆనందకరమైన వివాహ జీవితం కోసం, సంతోషం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వీరికి అభినందనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీ భార్యలు మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు. ఇక కన్యరాశి. ఈ కన్యరాశి వారు పరిపూర్ణమైన స్త్రీలను పెళ్లి చేసుకుంటారు. వీరు చేసుకున్న అమ్మాయిలు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ భావోద్వేగాల విషయంలో బ్యాలెన్స్గా ఉంటారు. ఒక కుటుంబాన్ని సజావుగా ఎలా నడపాలో వీరికి బాగా తెలుసు. వీరు ఒక భాగస్వామిగా చాలా నమ్మదగిన వారు మరియు ప్రేమ కలిగిన వారు కూడా ఉంటారు. ఇక తులారాశి. ఈ రాశి వారు పెళ్లి చేసుకున్న భాగస్వామికి రొమాన్స్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు తమ భర్తతో బంధానికి సమానంగా భావోద్వేగంతో ఉండాలని కోరుకుంటారు. వీరు తమ భర్తలతో ఆనందం, వినోదం పొందడానికి కొన్ని చిలిపి పనులు చేయడానికి కూడా ఇష్టపడతారు. అందుకే వీరిని సరదా భార్యలని చెప్పొచ్చు. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారు చాలా సున్నితమైన అమ్మాయిని భారీగా పొందుతారు. అయితే వీరి వివాహ జీవితం చాలా ఉత్సాహంతో నిండి ఉంటుంది. వీరు తమ భర్తల నుండి మానసిక భద్రతను కోరుకుంటారు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారు స్వేచ్ఛాయుతంగా ఉండే అమ్మాయిని భారీగా పొందుతారు. వీరు ప్రతిదీ ఆసక్తికరంగా మరియు వినోదాత్మకంగా ఉండాలని కోరుకుంటారు. వీరు చాలా సహాయకారి కూడా ఉంటారు. వీరు తమ భర్తలతో చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. వారిని అలాగే ఉండాలని కోరుకుంటారు. ఇక మకర రాశి. ఈ రాశి వారు మల్టీ టాలెంట్, ఫన్నీ, చురుకుగా, ఉత్సాహంగా, శక్తివంతంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. వీరికి కాబోయే భార్య కాస్త కష్టపడే తత్వం కూడా ఉంటుంది. వీరు మీకు కష్టం వచ్చిన సమయంలో వీరు ప్రశాంతంగా మరియు ఓపికగా ఉంటారు. మీకు చక్కగా సహకరిస్తారు. అయితే కొన్నిసార్లు మాత్రం వీరు కొంత సోమరితనంగా మరియు అసహ్యంగా ఉంటారు. ఇక కుంభరాశి. ఈ రాశి వారు పెళ్లి చేసుకున్న అమ్మాయి అతి తక్కువ కాలంలో మంచి స్నేహితురాలుగా మారిపోతుంది. వీరు చాలా సాహసోపేతంగా ఉంటారు. వీరు తమ భర్తకు ఏ విషయాలు అయితే ఇష్టమో అలాంటి వాటిపై గొప్ప ఆసక్తి చూపడానికి ఇష్టపడతారు. వీరు మార్పులు లేని లైఫ్ను ఇష్టపడరు. ఇక మీన రాశి. ఈ రాశి వారు మంచి నమ్మకమైన అమ్మాయిని భారీగా పొందుతారు. వీరు వివాహం చేసుకున్న మహిళ చాలా రొమాంటిక్గా ఉంటారు. అంతేకాదు వీరు తమ భర్తలపై ఎంతో అంకిత భావంతో ఉంటారు. అయితే వీరికి కొంచెం సిగ్గు కూడా ఎక్కువే. ఇది ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తుంది, కానీ వీరు తరచుగా మూడ్ స్వింగర్స్గా అనుభవిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి అన్ని రాశులను బట్టి మీ రాశిని బట్టి
మీరు ఎలాంటి భార్యను పొందుతారో తెలుసుకోవడానికి మరి ఆస్ట్రాలజీ నిపుణులు చేసిన ప్రయత్నం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.